హలో మైక్ చెక్. హలో మైక్ చెక్ 1 2 3. ఓకే. తిరిగి మధ్యాహ్న కాల సమయానికి చేరొచ్చిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాం. మనం ఉదయం నుంచి దేవుని సముఖంలో భయము కలిగి ఉండాలి అనే సంగతి గురించి మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుడు తన ప్రజలు తన దగ్గర భయం కలిగి జీవించాలి అని కోరుకుంటున్నాడు. సృష్టిలో మానవునికి భయం కలగటం దేవుని యొక్క డిజైన్లో భాగం. అది భయం కలిగినప్పుడు గుండె కొట్టుకోవటం, ఆతరపడటం, ఇవన్నీ సహజంగా జరిగే కార్యక్రమాలు. అది దేవుడి సృష్టి శరీర నిర్మాణంలో భాగం. కాబట్టి భయం లేకపోతే భక్తి రాదు, విధేయత కనుపరచబడదు. కాబట్టి మానవుడు హృదయంలో దేవుని ఎడల భయం కలిగి జీవించాలి అనేది గ్రంథం యొక్క ఉద్దేశమై ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఆయనకు లోబడి ఉండేటప్పుడు భయం అవసరం అనే సంగతిని వివరిస్తూ క్రీస్తు సంఘ సభ్యులకి హెచ్చరికలు తెలియచేయబడినాయి. 11వ వచనం నుంచి మనం చూస్తే మొదటి పేతురు 2వ అధ్యాయము 11 నుంచి, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారు ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తము లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతినియు, నాయకులు దుర్మార్గులకు ప్రజలను చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజులను పంపబడిన వారికి లోబడినట్టు. ఎలాగనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రము వినియోగించుకొనక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుటి, సహోదరులను ప్రేమించుటి, దేవునికి భయపడుడి అని చూడు. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయతను కనపరచడానికి దేవునికి భయపడటం ఆవశ్యకం. దేవునికి భయపడటం అవసరం. 17వ వచనంలో అందరినీ సన్మానించుటి, సహోదరులను ప్రేమించుటి, దేవునికి భయపడుడి అంటున్నారు. కాబట్టి భయం హృదయంలో ప్రవేశిస్తే విధేయతను కనపరుస్తుంది. విధేయత ఆ మాటకు వస్తే ప్రపంచ చరిత్రలో తరచుగా ప్రతి ఒక్క రాజ్యము చేసిన విధానమే అది. మాటలతో చెప్పి మనుషులతో కార్యక్రమాలు జరిగించిన చరిత్ర ప్రపంచంలో భూరాజ్యాలకు లేదు. భయపడిచ్చి వాళ్ళు చెప్పే కార్యక్రమాలు చేయనిస్తుంటారు. ఈరోజు దేవుని కృపను బట్టి ప్రజాస్వామ్యము అనే వ్యవస్థ పెరిగి పెద్దగా అయిన తర్వాత జీవిస్తున్నాం కాబట్టి మనకు భయాలు ఉండవు అంతగా రాజ్యాధికారులు చూసి. అయినప్పటికీ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య మా తమిళనాడు రాష్ట్రంలో గవర్నమెంట్ని ఎదిరించుకొని ఒక ఉద్యోగం చేసి ఒక గుంపు పోరాటాలు చేశారు. ఒకరోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు పోరాటం చేసిన 1000 మందిని మూకుమ్మడిగా అరెస్ట్ చేసి పడేసేసింది గవర్నమెంట్. అరెస్ట్ చేసి సుమారుగా ఇప్పటికీ 4 నెలలుగా వస్తుంది. అందులో ఒక 200 మందిని ఇప్పటి వరకు బయటకు వదల్లా. లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టేసేసింది.
అంటే బలవంతంగా భయపడిచ్చి నా గవర్నమెంట్ నువ్వు ఎదురు తిరుగుతావా అనే పరిస్థితి. కాబట్టి భయపడిచ్చి మనిషిని తాము అనుకున్నది చేసుకునేటట్టు చేయడం రాజరికాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు శిక్ష విధించటం, భయపడించటం ఏదో ఆయనకు ఆశ అని కాదు, మన క్షేమం కోసమే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. శరీరాల్లో జీవిస్తున్నాం భూమి మీద, కాబట్టి భయం అనేది ప్రాముఖ్యమైన విషయంగా కనిపిస్తుంటుంది. భయం లేకపోతే భక్తి రాదు, భక్తి రాకపోతే విధేయత కనపరచదు. కాబట్టి దేవుడు దేవునికి భయపడుడి అనే సూత్రాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవ జీవితం జీవిస్తున్న వాళ్ళకి అనుగ్రహించేసాడు. కాబట్టి దేవుని సముఖంలో భయం ఎంతటికి త్యాగానికి సిద్ధపడుతుందో గ్రంథంలోంచి ఒక చరిత్ర సంభవాన్ని చూడొచ్చు. మనకందరికీ తెలిసినట్టు యెఫ్తా యొక్క చరిత్రను మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం యెఫ్తా చరిత్ర మనకందరికీ తెలిసిందే. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో న్యాయాధిపతులు ఇశ్రాయేలుల్ని ఆయా కాలాల్లో తమ శత్రువుల నుంచి కాపాడుతూ క్షేమంగా దేవుని సముఖంలో జీవింపజేస్తున్న కాలాలవి. చుట్టుపక్కల ఉన్న రాజుల ద్వారా సమస్యలు ఏర్పడిన కాలంలో పరమ తండ్రి విశ్వాసుల యొక్క జాబితాలో పొందుపరిచిన యెఫ్తా దేవుని పక్షాన కార్యక్రమాలు జరిగించడానికి పరమ తండ్రి అనుమతిని అనుగ్రహించి పూనుకుంటున్న కాలాలవి. 11వ అధ్యాయము న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే గిలాదు భార్య అతనికి కుమారుడు కనుక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యం లేదనిది. యెఫ్తా తన సహోదరు యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అందరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, ఇవి వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నాయందు పగబట్టి నా తండ్రి నుండి నన్ను తోలివేసితిరి. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అందుకు గిలాదు పెద్దలు, అందుచేత మేము మీ వద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారం అవుదువని యెఫ్తాతో అని. కాబట్టి యెఫ్తా యొక్క చరిత్ర బ్యాక్గ్రౌండ్, వేశ్యకు పుట్టిన కొడుకు కాబట్టి ప్రజల ఇతరుల మధ్య ఒక చులకనైన భావం ఉండేది, వేశ్యకు పుట్టినోడు అన్నట్టు. గిలాదు ప్రాంతంలో వచ్చిన సమస్యల్లో తిరిగి యెఫ్తా దగ్గరికి దేవుని యొక్క ప్రజలు కోరుకొని వెళ్ళే పరిస్థితులు పరమ తండ్రికి అనుకరించాడు. మనకు ప్రధానమైంది సంపూర్ణంగా చదివితే సమయం సరిపోదు, మనం 30వ వచనానికి వెళ్ళిపోదాం. 30వ వచనం నుంచి చదువుదాం. 30 నుంచి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొని, ఇప్పుడు అమ్మోనీయులతో యుద్ధానికి పోతున్న కాలాలు 29 నుంచి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగునని మరియు దహన బలిగా దానిని అర్పించేదను అన్నాడు, మొక్కున్నాడు. వేశ్య కొడుకే
కానీ యెహోవా పక్షాన వైరాగ్యం కలిగిన వ్యక్తి, పరాక్రమశాలుడు. అనుకున్నట్టు కార్యక్రమాలు జరిగాయి. అమ్మోనీయులతో యుద్ధం జరిగింది. అమ్మోనీయులు గెలిచేశాడు, వచ్చాడు. వచ్చినప్పుడు ఈ 35వ వచనంలో మనకు అందరికి తెలిసినట్టు 30 ఆ, ఆమెను చూచి ఉమ్, తన బట్టలు చింపుకొని, ఆ, అయ్యో నా కుమారి, ఉమ్, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. ఉమ్. నీవు నన్ను తల్లడింప చేయవాలి. తల్లడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక అది సంగతి. కాబట్టి యథార్థత, హృదయం, దేవుని ఎడల భయం ఎలా ఉందంటే, సొంత కూతురు అంటే మొక్కుకున్నాడు. యుద్ధం గెలిచి వస్తే నా ఇంట్లో నుంచి నాకు ఎదురొచ్చేది ఎవరైనా ఏదైనా అది యెహోవాకు ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితం అంటే ఏదో మందిరంలో సమూయేలును వదిలిపెట్టినట్టు కాదు. యెహోవాకు దహన బలిగా దాన్ని అర్పిస్తా. అది సమస్య. దాన్ని యెహోవాకు దహన బలిని అర్పించేస్తా అంటే చంపి బలిపీఠం మీద పెట్టి కాల్చేసేయటం. పరిస్థితి దారుణంగా జరిగిపోయింది. యుద్ధాన్ని గెలిచి వస్తున్నప్పుడు ఇంటిలో నుంచి తను ఒక్కగానైనా ఒక కూతురు బయటకు వచ్చేసేసింది. చూసిన వెంటనే యెహోవా యొక్క హృదయం చలించింది. ప్రాముఖ్యంగా మనం గమనించాలా. యెఫ్తా కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేనను. కాబట్టి హృదయం కలత చెందిపోయింది. ఎందుకంటే చిన్న కూతురు, ఒకే ఒక కూతురు, యవనస్తురాలు, ఇంకొక సంతానం లేదు. యెహోవాకి ఇప్పుడు దహన బలి అర్పించాలి అంటే చంపి బలిపీఠం మీద కాల్చాల. దానికి సిద్ధపడి హృదయంలో ఎటువంటి తీర్మానం చేశాడు చూడండి. 35:12 35లో నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేనను కాదు. కాబట్టి వెనుక తీయలేడు. కాబట్టి ఆ చరిత్ర నేటి వరకు ఎలా జరుగుతుంటే 39వ వచనం నుంచి ఆ 2 నెలల తర్వాత అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుబడి చొప్పున ఆమెకి చేశాను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమారులు 4 దినములు గిలాదు దేశస్థులైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అను. అంటే ఇశ్రాయేలు చరిత్రలో యెఫ్తా కుమార్తెను సదాకాలం జ్ఞాపకం చేసుకుంటా ఉండే పరిస్థితి. యెహోవా కోసం ప్రతిష్ఠించుకున్నప్పుడు కన్న కూతురునైనా బలి చేసేయాల. అది కాబట్టి యెహోవా ఎడల భయం, భక్తి పుట్టిందేమో వేషకుమారుడైనంత మాత్రాన తన యొక్క శీలంలో ఎటువంటి సమస్య లేదు. దేవుని యొక్క సముఖంలో దేవుడు హెచ్చించి పరాక్రమశాలుడుగా అమ్మోనీయుల చేతి నుంచి ఇశ్రాయేలును కాపాడి దేవుని సమక్షంలో భయభక్తులతో దేవుని సమక్షంలో జీవించిన వ్యక్తి యెఫ్తా. కన్న కూతురైనా కూడా బలి అర్పించడానికి వెనకాడలా. కాబట్టి దేవుని ఎడల భయం ఏం చేస్తుందంటే, బాగా వినాలా, భూలోకంలో దేన్నైనా నష్టపరచుకోవడానికి సిద్ధపడుతుంది, దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. నువ్వు దేవుని పక్షాన భయభక్తులతో ఉంటే, దేవుని ఎడల భయం. దాన్ని అబ్రహాం కూడా చేశాడు. కన్న కొడుకుని బలివ్వటానికి, బలిపీఠం మీద పెట్టడానికి కారణం ఏంటంటే విధేయత. నేను దేవునికి మాట ఇచ్చా, దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నా. కాబట్టి బలి అర్పించడానికి అబ్రహాము కానీ యెఫ్తా కానీ ఎలా సిద్ధపడ్డారంటే ఒకటే కారణమే, అమ్మో దేవుని మాట వినాలా, ఫస్ట్ నేను దేవుని మాట వినాలా. అది భూలోకంలో ఏది పోగొట్టుకోవడానికైనా సిద్ధమే. అది ప్రధానమైనది కాదు, దేవుని మాటే ప్రధానమైనది. కాబట్టి దేవునికి భయపడితే బాగా గుర్తుపెట్టుకో, ఆఖరికి నీ శరీరంలోని చేతులు నరుక్కోవడానికి సిద్ధపడతావు, నీ కళ్ళను నరుక్కోవడానికి సిద్ధపడతావు. బాహ్యంగా చెప్పట్లేదు. ఒక కాలంలో, అజ్ఞాన కాలంలో దేవుడు మానవునికి తన పక్షాన ఉన్న భయము, భక్తిని ప్రదర్శించడానికి కార్యక్రమాలు జరిగించాడు. సర్వసత్యం ప్రవేశింపబడిన తర్వాత ఆత్మీయ స్థితిలో నీ యొక్క సున్నతి ఏ రకంగా కార్యక్రమాలు చేయాలంటే, దేవుని యొక్క సముఖంలో దేవునికి విరుద్ధమైన సమస్తాన్ని చంపే కార్యక్రమాలు చేయమన్నాడు. సమస్తాన్ని చంపేది. కాబట్టి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేసి, నీ చేయి నిన్ను అభ్యంతరపడితే దాన్ని తీసేస్తే, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేసి,
కాబట్టి భయం ఏం చేస్తుందంటే దేవుని మాటకు విధేయతను కనుపరుస్తుంది. అది సాక్షాత్తు కన్న కొడుకుని చంపడానికి సిద్ధపడుతుంది. కన్న కూతుర్ని, అబ్రహాము కన్న కొడుకుని చంపడానికి సిద్ధపడ్డాడు. యెఫ్తా కూతుర్ని చంపడానికి సిద్ధపడ్డాడు. క్రైస్తవులు క్రొత్త నిబంధనలో తమ శరీరాల్ని చంపడానికి సిద్ధపడతారు. అది భయం చేసే పని. కాబట్టి నీకు హృదయంలో భయం ఉందా దేవుడు అంటే? నువ్వు నీ శరీర కార్యాలను చంపడానికి సిద్ధపడుతున్నావా? ఒకసారి పరీక్షించుకో. కాబట్టి శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. పెద్దగా పరిశుద్ధ గ్రంథాన్ని కుస్తీ బట్టి పెద్దగా బట్టి పట్టవలసిన అవసరం లేదు. క్రీస్తు నిబంధనను అనుసరిస్తూ నిత్యత్వానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి తేటతెల్లపరచబడ్డాయి. శరీర కార్యాలను చంపటం గ్రంథంలో క్రైస్తవులకు అనుగ్రహింపబడిన సూత్రం. కాబట్టి అబ్రహాం కొడుకుని చంపాడు, యెఫ్తా కూతుర్ని బలి ఇవ్వడానికి సిద్ధపడింది. ఇద్దరు దహన బలి అర్పించి సిద్ధపడిన వాళ్ళు. ఆ రకంగా మనం చేయవలసింది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు అందరికి తెలిసినట్టు శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, డౌట్ అవసరం లేదు. 19వ వచనం నుంచి 5వ అధ్యాయం 19. శరీర కార్యములు స్పష్టమైనవి దేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, క్రోధములు, కక్షలు, విమతలు, ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా నేను చెప్తున్నా. అయితే ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు అబ్రహాము కొడుకుని చంపడానికి సిద్ధపడ్డాడు. యెఫ్తా కన్న కూతుని చంపడానికి సిద్ధపడింది. క్రీస్తంగ సభ్యులు 23వ వచనంలో ఉండేదాన్ని చంపాలా. ఇటువాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చంపి ఉన్నారు. అది సిలువ వేసి ఉన్నారంటే చంపేసేసేయాలి కార్యక్రమాలు. కాబట్టి భయం ఏం చేస్తుందంటే శరీరాన్ని చంపటానికి, శరీర కార్యాలను చంపటానికి నిన్ను సిద్ధపరుస్తుంది. దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉంటే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలా జీవితంలో. కాబట్టి యెఫ్తా తన యొక్క జీవితంలో పరమ తండ్రి కోరుకున్నట్టు తన జీవితంలో దేవుడు కోరుకున్న కార్యక్రమాన్ని ఇశ్రాయేలు పక్షాన యుద్ధాన్ని జరిగించి ఇశ్రాయేలు తరతరాలు దాన్ని పండుగగా చేసేవాళ్ళు. గిలాదు వాడైన యెఫ్తా యొక్క త్యాగపూరితమైన కార్యక్రమాన్ని ఇశ్రాయేలు తరంలో ఒక పండుగగా చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క సముఖంలో భయభక్తులు, దేవుడు అంటే భయం మనిషిని ఏం చేస్తుందంటే దేవుడు ఏం కోరుకున్నా అది చేయడానికి సిద్ధపరుస్తుంది. అదే రకంగా దేవుడు అంటే భయం లేకపోవటం దేవుడు ఏం కోరుకున్నా దానికి విరుద్ధంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది. ఆ సంగతుల్ని మనం చరిత్రలో సౌలు జీవితంలో తెలుసుకోవచ్చు. సౌలు అభిషేకింపబడిన వ్యక్తి మనకు అందరికీ తెలిసిందే. తన యొక్క అతిక్రమాన్ని బట్టి, తన యొక్క దురాశను బట్టి, తను గ్రంథాన్ని మీరి తను హెచ్చించుకున్న కారణాన్ని బట్టి దేవుడు తనకు అనుగ్రహించిన కృపను పోగొట్టుకున్న వ్యక్తి సౌలు. ఆ కృప దావీదు దగ్గరికి వెళ్ళి చేరింది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఒక సంగతిని పొంది దాన్ని పోగొట్టుకుంటుంటామో అప్పుడు హృదయం యొక్క కలత ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. హృదయం ఏం చేస్తుంటదంటే దాన్ని తిరిగి పొందడానికి ఎలాగైనా ఏమైనా చేద్దాం అన్న ఆలోచన వస్తుంటది. దాన్నే సౌలు తన జీవితంలో చేశాడు. సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయంలో
వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమం మనకు అందరికి తెలిసిందే. అక్కడ ఒక 2 వాక్యాలు చదువుకొని ముందుకెళ్ళిపోదాం. మొదటి సమయాలు 15వ అధ్యాయంలో 20 నుంచి సౌలు యొక్క ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాటను విని యెహోవాను పంపిన మార్గమునకు అమాలేకు రాజైన ఆగాగును తీసుకువచ్చి తిని కానీ అమాలేకు నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడని యెహోవాకు బలర్పించుటకై జనులు సవితలము గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకువచ్చి తిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు అప్పుడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచింపును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలుకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేసేసాడు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి పొందిన ఒక విషయం తన దగ్గర నుంచి పోతుంది అన్న వెంటనే సౌలు యొక్క నిజమైన స్వభావాన్ని మనం దావీదు మీద చూపించే ద్వేషంలో మనకు కనపడతా ఉంటుంది. అదే సమూయేలుకు రాసిన మొదటి పత్రికలో 18వ అధ్యాయంలో మొదటి సమూయేలు 18వ అధ్యాయం 6వ వచనం నుంచి దావీదు ఫిలిష్తీయులను హతము చేసి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలోనూ తంబురతోనూ సంభ్రమముతోనూ వాద్యముతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరి అనేది. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదని అనియు నాకు 1,000 కొలదని అనియు స్తుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకోగలడు అనుకోనేను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు అది. కాబట్టి దేవుని చేత అభిషేకింపబడిన ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించాడో పరిశుద్ధాత్మ అతని దగ్గర నుంచి వెళ్ళిపోవడం, దురాత్మ ప్రవేశించే కార్యక్రమాలు జరిగాయి. అప్పటి నుంచి మీరు చూస్తే దేవుడు అంటే భయం పోయింది. దేవుని చేత అభిషేకింపబడిన దావీదు మీదకి విషపు చూపు చూపడానికి ప్రయత్నాలు ప్రారంభించబడుతున్నాయి. ఆ మాటకు వస్తే అదే 18వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే ఒకప్పుడు సౌలు ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి దేవుడు తనను విడిచిపెట్టి తన శత్రు పక్షాన్ని నిలవటం చూసి గుండె కాల్త చెందడం స్టార్ట్ అవుతుంది. ఇదే విషయాన్ని మొదటి సమయంలో అదే 18:28 నుంచి కూడా మాట్లాడుతున్నాడు. 28 అదే మొదటి సమయంలో 18:28 నుండిటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి దావీదు మీద విరోధముగా ఉండెను. కాబట్టి సౌలు యొక్క మనసు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఒక్క అడుగు వేసిందో అయిపోయింది పని. అప్పటి నుంచి తన ప్రవర్తన అంతా మీరు చూసుకుంటా వచ్చేస్తే దావీదుకు విరోధంగానే కనిపిస్తుంటది. అవసరం వస్తే నరహత్య చేయడానికి సిద్ధపడుతుంది. అది గొడవ. సుమారుగా 2 మార్లు ఈటతో కొట్టి చంపేసి గోడకు పాతేసేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి హృదయం దేవుని సముఖంలో దేవుడు అంటే భయం లేనప్పుడు ఏమవుతుంటదంటే, ఒక పక్షాన అబ్రహాము యెఫ్తా దేవుని యొక్క భయాన్ని హృదయంలో కలిగి
కొడుకుని కూతుర్ని బలిర్పించడానికి సిద్ధపడిన హృదయాలు ఒక ప్రక్క, ఇంకొక హృదయం దేవునికి విరుద్ధమైంది ఏం చేస్తుందంటే అవసరమైతే నరహత్య చేద్దాం అనే స్థితికి వెళ్ళిపోతుంటది సౌలు యొక్క హృదయం. కాబట్టి హృదయంలో దేవుడు అంటే భయం లేకపోవడం ద్వారా జరుగుతున్న మార్పుల్ని జాగ్రత్తగా గమనించాలా. దేవుడు అంటే భయం ఉందా? భయం ఉంటే హృదయం దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తుంటది, దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించడానికి సిద్ధపడుతుంటది. దేవుని యొక్క మాటలకు విధేయత కోసం భూలోకంలో దేన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతుంటది. అది దేవుని ఎడల భయము అంటే. కాబట్టి దేవుని ఎడల భయము కలిగి ఉండు అని సూత్రాన్ని క్రీస్తు సంఘ సభ్యులకి అనుగ్రహించడానికి ప్రధానమైన కారణం అది. దేవుడు అంటే భయం ఉంటే నువ్వు నా మాటలకు విధేయత చూపిస్తావు, అది దేవుడికి కావాలా. నా మాటలకు విధేయత చూపిస్తావు, నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే కుదరదు. ఎందుకంటే నేను నిన్ను తృణీకరించి వేరే వారికి కృపను విస్తరింపజేసే పరిస్థితులు వస్తుంది. సౌలును తృణీకరించి దావీదుకి కృపను విస్తరింపజేసినట్లు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి కృప పొందాలంటే హృదయంలో భయం ఉండాలా, మర్చిపోనవసరం లేదు. భయము హృదయంలో ఉండి దేవుని యొక్క మాటలు విధేయత చూపుతున్నప్పుడు సర్వసంపూర్ణత లేకపోవడానికి ఇంకొక మెట్టు మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. సర్వసత్యం లేకపోవడం అంటే, క్రీస్తు స్వరూపాన్ని పొందడం అంటే భయంతో దేవుని యొక్క మాటలు, ఇంతవరకు మనం ఏం విన్నామంటే భయంతో దేవుని మాటకు విధేయత చూపించాలా. కానీ ఇక్కడ 1 యోహాను రాసిన పత్రికలో దేవుని యొక్క మాటకు విధేయత చూపటంలో భయం కాదు ప్రేమ అనే కొత్త సూత్రాన్ని తీసుకొని వస్తున్నాడు. క్రొత్తదని కలత చెందిన అవసరం లేదు. క్రొత్తదని కలత చెందిన అవసరం లేదు. 1 యోహాను 4వ అధ్యాయంలో 1 యోహాను 4వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్టు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. దేవుని యందు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించడం అది అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు. సహోదరుల గురించి, తెగించి పాపం చేసే వాళ్ళ గురించి కాదు. కలత చెందనవలసిన అవసరం లేదు. కాబట్టి హృదయపూర్వకంగా దేవునికి విధేయతను కనుపరిచి హృదయంలో భయాన్ని కలిగి దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకునే పరిస్థితిలో అద్భుతంగా పరిపూర్ణ ప్రేమను అనే సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది క్రొత్త నిబంధన గ్రంథం. 18వ వచనంలో పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అనుట చూడండి. పరిపూర్ణ ప్రేమ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉదయం నుంచి భయం ఉంటే, హృదయంలో భయం ఉంటే విధేయత చూపిస్తాం అన్నట్టు మాట్లాడాం, అన్ని వాక్యాలు చూపించా. ఆఖరికి వచ్చేసరికి పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టిన, భయమే ఉండదు హృదయంలో అనే సూత్రం గ్రంథంలో కనిపిస్తుంది. వివరించకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి హృదయంలో భయం ఉంటే విధేయతం కనపరుస్తాం. డౌట్ అవసరంలో మీకు ప్రారంభ దినాల్లో ఇలాగే ఉంటది సంగతి. కాబట్టి భయం లేకపోతే దేవునికి భయపడుడి అనే సూత్రం గ్రంథంలో ఉంది కదా. 1 పేతురు 2:17 మళ్ళీ ఒకసారి
అందరిని సన్మానించుడి, సోదరుని ప్రేమించుడి, దేవునికి భయపడుడి అని ఉంది కదా. కాబట్టి దేవునికి భయపడటం ప్రాముఖ్యమే, కాదనట్లేదు, అందులో పొరపాటు ఏమీ లేదు. కానీ మొదటి యోహానుకు వచ్చేసరికి పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని ఉంటుంది. కాబట్టి దేవునికి సంబంధించిన సూత్రాలకి అనుగుణంగా జీవితాన్ని మార్చుకుంటూ వస్తున్న క్రీస్తు సంఘ సభ్యుల్లో ఈ పరిపూర్ణ స్థితి కనిపిస్తుంటది. బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇది పరిపూర్ణత. మొదటి దినాల్లో, ప్రారంభ దినాల్లో ఈ స్థితి ఉండదు, అక్కడ సమస్య వస్తుంటది. కాబట్టి కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భయంతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించటం వేరు, ప్రేమతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించటం వేరు. అది సూత్రం, ఇంకేమిలా. భయంతో కార్యక్రమాలు చేస్తుంటాం ప్రారంభ దినాల్లో, క్రీస్తు సంఘ సభ్యులైపోయాం, పాలు తాగవలసిన వయసు దాటాం, యవన స్థితికి వచ్చాం, ముదిమి వచ్చిన స్థితికి వచ్చాం. కాబట్టి ప్రేమను సంపూర్ణంగా ఫలించే స్థితిలోకి క్రీస్తు సంఘ సభ్యులు క్రీస్తు ప్రభును ప్రదర్శిస్తున్న కాలాల్లో హృదయంలో నుంచి భయం తొలగిపోయి ఏమవుతుందంటే పరిపూర్ణ ప్రేమ కనపరచడం ప్రారంభించబడుతుంటది. ప్రేమ దేవునికి భయపడి ఆజ్ఞలను అనుసరించదు. ఏం చేస్తుంటదంటే ఇష్టపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుతూ ఉంటది. ఇది క్రీస్తు యొక్క పరిపూర్ణ స్థితి అన్నాడు. కాబట్టి క్రీస్తు స్వరూపాన్ని భయంతో ప్రారంభించే మనిషి, తీర్పు ఉంది భయపడదాం, పొరపాటు కాదు. అమ్మో లెక్క చెప్పాలి, భయపడదాం, పొరపాటు కాదు. ఈ స్థితిలో నువ్వు ముదిమి వచ్చేంత వరకు ఉంటాను అంటే గ్రంథం వేరే కోణాలని పరిచయం చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులకు ప్రవేశించి భయభక్తులతో నీ యొక్క జీవితాన్ని దేవుడు చెప్పినట్టు కట్టుకుంటూ ముందుకు నడుస్తుంటావో, ఒక స్థితి వచ్చేసిన తర్వాత నువ్వు మొదట పసిపిల్లవాడిగా ఉంటావు. మనకు అందరికి తెలిసినట్టు మొదటి యోహాను రాసిన పత్రికలో పసిపిల్లల స్థానం ఉంది, యవనస్తుల స్థానం ఉంది. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో పసిపిల్లలు, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకున్నట్టుగా ఈ సంగతులు వ్రాయిచున్నాను అని అంటున్నాడు. యవనస్తులు ఎక్కడ కనిపిస్తారు? చదువు 12 నుంచి, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపడున్నది. తండ్రులారా మీరు ఆది నుండి అని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. కాబట్టి 3 స్థితులు ఉన్నాయి క్రీస్తు సంఘాల్లో. స్త్రీ పురుషులను తేడా లేదు. పరిశుద్ధమైన జీవితానికి క్రీస్తు మార్గంలో ప్రవేశించిన తర్వాత చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు అనే స్థితిని దేవుని కోసం నువ్వు తర్బీదయ్యే వాళ్ళకైతే ఈ అనుభవాలు ఉంటాయి. భయం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటారు కదా, వారికి అనుభవం వస్తుంటది. చిన్నపిల్లడు ఉంటాడు, యవనస్తుడు అవుతాడు, పెద్దోడు అవుతుంటాడు. నువ్వు తర్బీదు చేయకుండా ఏదో ఊరికే వచ్చాను పోయాను అని బతుకుతున్నావు అనుకో, నీకు ఈ అనుభవాలు రావడానికి ఆస్కారం ఉండదు. క్రీస్తు మార్గం నీకు సంబంధించిందే కాదు. నువ్వు తర్బీదు అవుతా ఉండాలా, హృదయంలో భయంతో దేవుని మాటలకు విధేయతను చూపిస్తూ ఉండాలా. అలాంటి విధేయతను నువ్వు కనపరిచినప్పుడు ఈ జీవిత అనుభవం నీ సొంతం అవుతుంటది. చిన్నపిల్లలు, యవనస్తులు, ముదిమి వచ్చిన వారు అనే స్థితి. కాబట్టి ముదిమి వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే పరిపూర్ణమైన ప్రేమను ఫలిస్తుంటారు, భయంతో కార్యక్రమం చేయరు. అయ్యో నరకం ఉంది అనే భయం తొలగిపోద్ది హృదయం నుంచి. ఎటువంటి స్థితి వస్తుందంటే నా తండ్రి నేను అన్యోన్య బంధంతో బతుకుతున్నాం అనే స్థితికి వచ్చేసేస్తాడు. దాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ మొదటి యోహానుకి వచ్చేసేద్దాం. 4వ అధ్యాయంలో ఇప్పుడు తీర్పు దినం గురించి మాట్లాడుతూనే స్టార్ట్ చేశాడు సంగతుల్ని. 17వ వచనం నుంచి, మొదటి యోహాను 4:17 నుంచి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. 16వ వచనంలో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు.
తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. కాబట్టి తీర్పు ఉంది కాబట్టి భయంతో ఉండు అని లేఖనాలు చూసాం ఉదయం నుంచి మనం. దేవునికి లెక్క చెప్పాలి, భయంతో ఉండు అని లేఖనాలు చూసాం. కాబట్టి సర్వపరిపూర్ణత అంటే స్థితికి వచ్చేసరికి మనలో స్థితి, మనలో ఆలోచన విధానమే మారిపోవాలా. దాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. అది కూడా స్థితి ఎటువంటి స్థితికి వచ్చేసిందంటే, ఓ సహోదరుని చూస్తే అబ్బా ఏంది దేవుడిలాగానే ఉన్నాడు అతను, మీకు అర్థమవుతుందా? అదే అంటున్నాడు ఆయన 17లో. ఏలయనగా అంటే ఎవరికి ఈ స్థితి, ఎవరికి? ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు, కలెక్ట్ చెందవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రేమ పరిపూర్ణతను స్వతంత్రించుకుంటున్నప్పుడు హృదయంలో భయం తొలగిపోద్ది. డౌట్ అవసరంలా. కొంతమందికి ఉదయం నుంచి వింటున్నప్పుడు ఎప్పుడబ్బా మనం దేవుని గురించి ఎప్పుడు భయపడలేదే అని ఒకవేళ డౌట్ వచ్చిండొచ్చు హృదయంలో. ఒకవేళ ఈ స్థితిలోకి మీరు ప్రవేశిస్తూ ఉంటే హృదయంలో భయం ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు. ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. నా తండ్రి చిన్నప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు. పిల్లలప్పుడు వాళ్ళని గదురుకుంటుంటాం, భయపడిస్తుంటాం, భయపడిచ్చి ఏదైనా పనులు చేపిస్తుంటాం. పిల్లలు పెద్దగా అవుతుంటారు. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ తల్లిదండ్రుల మధ్య అన్యోన్య బాంధవ్యం ఏర్పడుతుంటుంది. నా తండ్రి, నా తల్లి, ప్రత్యేకించి క్రీస్తు సంఘాల్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది. ఎందుకంటే పరమ తండ్రి అద్భుతమైన సూత్రాన్ని అనుగ్రహించాడు. దీర్ఘాయుషు కావాలా భూమి మీద, తల్లిదండ్రులు సన్మానించు అనేసేసాడు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్న ఏ క్రీస్తు సంఘ సభ్యుడు తల్లిదండ్రులు పక్కన పెట్టి ఛాన్స్ తీసుకోరు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నేను సన్మానిస్తే వాగ్దానంతో కూడుకున్న ఒకే కాగు వాగ్దానం ఆజ్ఞ అదొకటే. నా తల్లిని తండ్రిని నేను సన్మానించడం అంటే వాళ్ళకి ఉపయోగకరంగా జీవించటం, వాళ్ళకి కావాల్సినవి చేయటం. సన్మానించడం అంటే అదొక పెద్ద గొడవ ఉంది క్రీస్తు సంఘాల్లో. ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఒక పూమాలు పడేస్తుంటారు, లేకపోతే ఒక షాల్ వేస్తూ ఉంటారు. అది కాదు సన్మానించడం అంటే. సన్మానించడం అంటే వారికి ఉపయోగకరంగా నువ్వు జీవించటం, అది సన్మానించటం. సూత్రాలు ఉన్నాయి, వివరిస్తాను ముందుకి ఎప్పుడన్నా. కాబట్టి తల్లిదండ్రులను సన్మానిస్తే ఆ సన్మార్గం ఎటువంటిది అవుతుందంటే ప్రేమపూర్వకంగా, భయం నా తండ్రి నన్ను తిడతాడు అనే భావంతో ఉండదు. నా తండ్రి నేను చెయ్యాలి అనే భావంతో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రేమలో సంపూర్ణతను సాధిస్తే నువ్వేమవుతుంటావు అంటే హృదయంలో భయం కనిపించదు, ఆ జ్ఞప్తి కూడా రాదు. అమ్మో దేవుడు కాల్ చేస్తాడు, అది కాదు సంగతి. నా దేవుడు చెప్పినట్టు నేను జీవించాలా అనే భావంతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉంటాడు క్రీస్తు సంఘ సభ్యుడు. అలా జీవించే స్థితే పరిపూర్ణ స్థితి. కాబట్టి అది అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో తొంగి చూడొచ్చు, కొన్ని విషయాల్లో ఇప్పుడే తరబిది అవుతా కూడా ఉండొచ్చు. పొరపాటు ఏం కాదు. భయము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాల్లో భయము పాపం చేయకుండా ఉండటానికి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4-5 భయము నొంది ఏముంటుంది? భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండిగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండేడి అంటాడు. భయము నొంది పాపము చేయకుడి. కాబట్టి భయము నొంది అనే సూత్రం పోయింది పక్కకి. కాబట్టి ఉదయం నుంచి మనం చూసింది భయము నొంది పాపం చేయకుడి. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అనే స్థితికి వచ్చేసేసారు క్రీస్తు సంఘ సభ్యులు.
కాబట్టి క్రీస్తును ధరించిన క్రీస్తు సంఘ సభ్యుల్లో ఈ సూత్రం క్లియర్గా ప్రదర్శింపబడతా ఉంటుంది. ప్రారంభ దినాల్లో భయం నుండి పాపం చేయడు. పరిపూర్ణతలోకి ప్రవేశిస్తున్నప్పుడు భయం అనేది హృదయంలో నుంచి తొలగిపోతుంటది. తొలగిపోయి ప్రేమపూర్వకంగా దేవుని యొక్క సముఖంలో నేను నా తండ్రి చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా అనే భావంతో దేవుని యొక్క సముఖంలో కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిచే కార్యక్రమాన్ని క్రీస్తు సంఘ సభ్యులు తమ యొక్క జీవితాల్లో కనపరుస్తూ ఉంటారు. అలా జీవించని వారిని ఏం చేస్తుంటారంటే, తిమోతికి రాసిన పత్రికలో జీవించని వారిని ఏం చేస్తుంటారంటే క్రీస్తు సంఘ సభ్యుల్లో 1 తిమోతికి భయం కలగడానికి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది భయం సంబంధించింది. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం మనకు అందరికి తెలిసినట్టు, ఇతరులు భయపడు నిమిత్తం, ఈ స్థితిలో లేడు అనుకుందాం, ఈ స్థితిలో లేడు, ఈ స్థితిలో ఉన్నాడు. ఆజ్ఞ ఎలా ఉంటుందో చూడండి. 1 తిమోతి 5:20, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించు అనేసేసాడు. కాబట్టి ఇది ఈ స్థితిలో ఉండేవారికి, భయపడే స్థితిలో ఉండేవారికి. కాబట్టి ఎందుకు ఇటువంటి సూత్రాన్ని ప్రతిపాదించాడంటే పాపం చేయకుండా ఉండాలా. దేవునికి ఏం కావాలంటే ఆయన సముఖంలో పరిశుద్ధులు పాపం చేయకుండా జీవించాలంతే. నువ్వు తెలియక చేస్తే ఓకే, పొరపాటును చేస్తే ఓకే. నువ్వు చేయకూడదు అనుకొని పొరపాటున జరిగిపోతే పరమ తండ్రి కనికరిస్తాడు. అది నీ జ్ఞప్తికి కూడా రాదు, ఇబ్బంది లేదు. కాబట్టి నీవు పరిపూర్ణ స్థితిని పొందటానికి, భయంతో పాపం చేయకుండా ఉండటానికి సువార్థికుల్ని ఏం చెప్పాడంటే పాపము చేయువాన్ని అందరి ఎదుట గద్దించు అన్నాడు. అది కాబట్టి భయముతో పాపం చేయకుండుట, పరిపూర్ణ ప్రేమతో భయమును వెళ్ళగొట్టుట అనే స్థితుల్లోకి ప్రవేశించి ఒకనాడుండే రాహాబును జ్ఞాపకం చేసుకుంటావు, ఒకనాడుండే అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటావు, యెఫ్తాను జ్ఞాపకం చేసుకుంటావు. దేవుని సముఖంలో బ్రతుకుతున్న జనం పరిశుద్ధమైన జీవితానికి కట్టుబడి జీవించవలసిన జీవితాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మనిషి హృదయంలో భయం ప్రవేశించటం దేవుని సముఖంలో పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంటది. దేవుడు మనిషి భయపడాలని కోరుకున్నాడు. దానికోసమే, లేకపోతే దేవునికి ఏమి వేరేలాగా డిజైన్ చేయలేడని కాదు. ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఎవడు ఈ కొండను ముట్టకూడదు, జాగ్రత్త, ఈ కొండను ఎవడు తాకూడదు, తాకినని చెప్పండి రా అనేసేసాడు. ఎందుకు? భయం పుట్టాల దేవుడు అంటే. పుట్టటానికి ఆకాశంలో నుంచి అగ్ని గంధకాలతో దిగాడు. ఆ అగ్ని గంధకాలు దిగితే ధూపం లేసింది, పైకి దుమ్ము లేసేసింది. రాకెట్ పోయినప్పుడు ఎలా దుమ్ము లేస్తుందో అలా లేసింది. కాబట్టి ఒక జీవి కూడా, మనుషులు కూడా కాదు, మీ దగ్గర ఉండే జీవులు కూడా దాకూడదు కొండని. తాకంటే చంపేసింది దాన్ని అనేసి. ఎందుకు అటువంటి ప్రొజెక్షన్ని పరమ తండ్రి అనుగ్రహిస్తుందంటే నేనంటే నీకు భయం ఉండాలా, జాగ్రత్త. ఇది అజ్ఞాన కాలంలో దేవుడు ఇశ్రాయేలుకు ప్రదర్శించిన కార్యక్రమం. కాబట్టి అలా దేవుడు అంటే తన యొక్క భయాన్ని హృదయంలో మనుషులకి వెదజల్లి తనకు విధేయులుగా జీవించేటట్టు ఇశ్రాయేలుని మలుచుకున్నాడు. అబ్రహాంకి భయాన్ని అనుగ్రహించి, ఇగో నేను 100 సంవత్సరాల కొడుకునిచ్చి అయినా కూడా నువ్వు నాకు భయపడుతున్నావు లేదా? భయపడితే నా మాటకు విధేయుడు అవ్వు. అవుతాను విధేయుడిని, నా కొడుకునైనా నేను బలిస్తా, నో ప్రాబ్లం అంటే భయం విధేయతను కనపరిచింది. ఇశ్రాయేల్ యొక్క భయం విధేయతను కనపరిచింది. కానీ ఇశ్రాయేలీల దగ్గర ప్రేమ అనే పరిపూర్ణతకు రాలా. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు లేడు కదా, అక్కడ సమస్య జరిగింది. కాబట్టి మోషే మొదలుకొని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట తొట్టిల్లిపోయే ప్రమాదాలు జరిగిపోయాయి. కానీ క్రీస్తు యేసులోనికి ప్రవేశించిన మనకు అటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ నిబంధన దేనికిని సంపూర్ణ స్థితి అనుగ్రహించలేదు కనుక అది మార్చబడను అనేది గ్రంథం మార్చేసేసింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు అందరికి తెలిసినట్టు. సమయం అయిపోతుంది.
ఉమ్. 9వ అధ్యాయము 9 మొదటి నుంచి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములను ఎలయనగా మొదటి ఒక గుడారం ఏర్పరచబడిను. అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలముని పేరు. రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ దుపర్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలు ఉండెను. దానికి పైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కేరుబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవలపడదు. ఇవి ఎలాగో ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యము ఈ మొదట గుడారంలోనికి వెళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అప్పుడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. చాలు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది కాబట్టి బయలుపరచబడలేదు. అప్పట్లో బయలుపరచబడనే లేదు. అది 8వ అధ్యాయంలో 7వ వచనంలో ఏలయనగా అంటున్నాడు చూడండి. అదే హెబ్రీ 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అనేసి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రవీట్లో నుంచి, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయించున్నాను. అది నేను ఐగుప్తుల నుండి వీరిని పితరులను వెలుపలికి రప్పించినప్పుడు వారు చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. మరి ఏంటి ఆ నిబంధన? ఏమనగా వారు నా నిబంధన నిలవలేదు. ఏంటి ఆ నిబంధన అనేది 10వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన, వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయం మీద వాటిని వ్రాసేదను, నేను వారికి దేవుడిని అయిందును, వారు నాకు ప్రజలయ్యిందరు. కాబట్టి బాంధవ్యం ఎలా మారిపోయిందంటే ప్రేమపూర్వకమైన బాంధ్యంగా మారిపోయింది. 13వ వచనంలో ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అది కూడా కాబట్టి మార్గంలోకి ప్రవేశించేటప్పుడు భయంతో భక్తితో కార్యక్రమాలు చేస్తాం. భయము భక్తి పోయి ఆఖరికి ఏ స్థితికి వస్తామంటే నా తండ్రికి నేను కొడుకుని, మాదంతా ఒక కుటుంబం అనే భావంతో కార్యక్రమాలు చేయాలా. ఇంట్లో అమ్మ కాదు, నాన్న కాదు, పిల్లలు కాదు, భూములు కాదు, ఆస్తులు కాదు, ఏది కాదు. పరలోకంలో ఉండే తండ్రి నా తండ్రి, నేను ఆయన కొడుకుని, నేను అక్కడికి పోవాలా. ఈ భావన తండ్రి కొడుకుల మధ్య ఉండే భావన దేవునికి నీకు మధ్యలో వచ్చేస్తుంటది. ప్రేమపూర్వకంగా, భయంతో కాదు. నా తండ్రి చెప్పాను, నేను చేయకుండా వేరేది ఏం చేసే ఆస్కారం లేదు అన్నాడు. అబద్ధం ఆడనేరని స్థితి అన్నాడు. అంతే. ఈ యేసుక్రీస్తులాగా నువ్వు ఉంటే అటువంటి పరిస్థితి నేను చేయలేనండి, దాన్ని నేను చేయలేను. ఆ స్థితికి ప్రవేశించడానికి ఉద్దేశింపబడింది భయం అనేది. కాబట్టి భయంతో పాపము చేసే పరిస్థితి నుంచి ప్రేమపూర్వకంగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచే స్థితికి చేరుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి సంగతుల్ని జాగ్రత్తగా ఒకసారి నెమరేసుకుందాం. పరమ తండ్రి తనంటే మనుషులు భయపడాలి అని కొన్ని కార్యక్రమాలు చేసి పాత నిబంధనలో దేవుడంటే భయంతో కార్యక్రమాలు చేయి జాగ్రత్త అని సర్వసత్యం ప్రవేశపెట్టబడడానికి ముందు కార్యక్రమాలను అనుగ్రహించి మనుషులు భయంతో వణికిపోయేవారు. ఇలా మోషే అంటున్నాడు, ఉదయం చదువుకున్నాడు, గజ ఇలా వణికిపోయాడంట. వణుకుచున్నాను, ఆ దర్శనం మిహ భయంకరమైనందున నేను జడిసి
వణుకుచున్నాను అన్నాడు. వణుకుతున్నా మన దేవుడు అంటే అంత భయం కనిపిస్తుందా? ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. ఇంకా క్రిస్తాన పోళ్ళు సరిగ్గా గ్రంథం తెలియని వాళ్ళు అయితే ఏమంటారంటే, ఆ మధ్య సంగతి సహోదరుడు గురించి చెప్పకూడదులేండి. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ఒకప్పటి మన తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన నాయకుడు ఆయన మనవడు వాళ్ళ చర్చ్ ఉంది. ఆ చర్చిలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ముసుకేసిన దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను వచ్చి చూస్తున్నాను, స్త్రీలు అవసరంగా ముసుగేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముసుగేసుకోకపోతే ఏంటి? ఈ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి నీ అన్ని పాపాల కోసం చచ్చిపోయినాడు, నువ్వు ముసుగేసుకోకపోతే ఆ పాపాన్ని క్షమించడా అని మాట్లాడుతున్నాడు. ఎక్కడ? స్థానిక సంఘంలో. అంటే నువ్వు ముసుగేసుకోకుండా పాపాలు చేస్తానే ఉండు, ఆయన క్షమిస్తానే ఉంటాడు. అంటే దేవుని యొక్క ప్రధానమైన సూత్రాలు కూడా అర్థం కాకుండా ఒక 2000 మందితో స్థానిక సంఘాన్ని నడుపుతున్నాడు వాళ్ళ భాషను బట్టి. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు గ్రంథాన్ని ప్రకటించే వాళ్ళు. క్రైస్తవం అలా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని సముఖంలో చిన్నదా పెద్దదా అనేది కాదు సంగతి, మాట వింటున్నావా లేదా అనేది సంగతి. కాబట్టి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా నా తండ్రి చెప్పినట్టు నేను చేస్తున్నానా? ఆరాధనలో పద్ధతులు దేవుడు చెప్పినట్టు చేస్తున్నానా? నా జీవిత విధానంలో ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నానా? ఎక్కడన్నా ఏమన్నా పొరపాటుగా ఆలోచన చేస్తున్నానా అని హృదయపు ఆలోచనలు సహితము వాక్యం వెళ్ళి తొంగి చూస్తుందంట. ప్రతి ఒక్క హృదయంలోకి తొంగి చూస్తుంటది వాక్యం. వీడు హృదయపు ఆలోచనలు ఎట్టున్నాయి, వీడి హృదయపు ఆలోచనలు ఎట్టున్నాయి అని. హృదయపు ఆలోచనలు సహితం పరీక్షించే మార్గంలో ప్రేమపూర్వకంగా జీవించవలసిన స్థితిలో మనం ఉన్నాం. మర్చిపోయిన అవసరం. కాబట్టి నీ హృదయం జాగ్రత్త, క్రైస్తవ జీవితం జాగ్రత్త. దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటలను అనుసరించి నువ్వు జీవించకపోతే నీ యొక్క నిత్యత్వాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భయంతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే స్థితి నుంచి దేవుని యొక్క ప్రేమపూర్వకమైన బాంధవ్యంతో తండ్రి కుమారుల మధ్య, తండ్రి కుమార్తెలు అన్న పదప్రయోగం కూడా చేయను. అందరం పురుషులమే దేవుని యొక్క సమ్ముఖంలో. నా తండ్రి చెప్తున్నాడు, నేను చేస్తున్నా. నా తండ్రి చెప్పింది కాకుండా ఇంకెవరు చెప్పింది చేస్తా భూమి మీద? నా తండ్రి చెప్పిందే చేస్తా అనే భావంతో నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాటలను అనుసరించి జీవించటానికి ఉద్దేశింపబడిన మార్గం క్రీస్తు మార్గం. మన ఇష్టానుసారం జీవించడానికి ఉద్దేశింపబడింది కాదు. కాబట్టి ప్రేమను సంపూర్ణంగా ఫలించడానికి ప్రేమపూర్వకంగా ఆయన మాటలను అనుసరించి జీవించవలసిన అవసరత ఉంది. అలా జీవించటం మనకు బాధ్యతగా అనుగ్రహింపబడింది. అలా జీవించి క్షమాభివృద్ధి పొంది పరమ తండ్రి అనుగ్రహించే కృపను పొందాలని కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను అన్నారు. దేవుని ఎలా భయం కలిగి జీవితంలో భయం అంటే ప్రేమతో సోదరులు ప్రేమతో జీవించడం మరోసారి ఏర్పాటు చేసుకున్నాం. త్వరగా మన దైవం ప్రార్థన చేస్తుంది. సర్వశక్తుల తండ్రి, సర్వాధికారి మీకు సర్వాధికారి కింద ప్రజలుగా మీ పిల్లలుగా భూలోకంలో క్షమాభివృద్ధిగా మీ సముద్రంలో జీవించి జీవితాలు అనుభవిస్తున్నాను. మీరు ప్రేమించి మీరు మీ పిల్లలను అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం కలిగి సంఘంలో మేమందరూ చేరుకొని మీ సముద్రంలో మీ లేఖనాలతో అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం కలిగి మమ్మల్ని ప్రేమించి మీరు ప్రేమ స్వరూపిగా ఉన్నట్టు మమ్మల్ని కూడా ప్రేమ స్వరూపులుగా మార్చుకుంటున్నాం.
చేసినటువంటి మార్గాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. తండ్రి, మా హృదయంలో భయం అనే స్థితి నుంచి ఏనాడో మమ్మల్ని మార్చి మిమ్మల్ని ప్రేమించి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా సమస్త విషయాల్లో మీకు విధేయంగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆ రకంగా ప్రతి సభ్యుడు సభ్యురాలు మీ కృపను పొందడానికి కృప చూపించండి నాయన. వ్యక్తిత్వానికి యోగ్యంగా భూమి మీద జీవించి అనేకులకు మాదిరికరంగా ఇతరులని దిద్దుగా తీసుకొని రాగలిగిన బ్రతుకులు బ్రతకడానికి కృప చూపించి క్షమాపణ సాధించవలసిందిగా అదే పట్టి లేని విషయాలను విడిచిపెట్టి కొట్టుకొని పోయేవాళ్ళని కాకుండా వాక్యానుసారం జీవించి క్షమాపణ పొందడానికి కృప చూపించవలసిందిగా ప్రాధాన్యపడుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘంలో సభ్యుల శబ్దాలను మీరు కృపలో దీవించి క్షమాపణ సాధించవలసిందిగా కోరుకుంటూ సభ్యులందరితో మరి ఒకసారి మీ సంస్థలో ప్రాధాన్యపడుతూ ఆరోగ్యం జ్ఞాపకం చేసుకోండి, అవసరతలో ఉండే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధపడుతున్న వాళ్ళకి కృప చూపించండి ఆయన. అందరూ క్షేమాభివృద్ధిగా మీ సంస్థలో సహాయం చేయవలసిందిగా ప్రాధాన్యపడుతూ మా ప్రార్థనలు సంస్థల్ని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా తెలియపరుస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన చేస్తారు.